విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొని ఎన్టీఆర్ కు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేశినేని చిన్ని 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ పుట్టిందన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి సామాన్యులకు న్యాయం చేసిన నాయకుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. అలాగే సీఎం చంద్రబాబు అన్నగారి ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారని, యువనేత లోకేష్ అన్ని తరాల వారిని కలుపుకొని నడిచే నాయకుడని అన్నారు. 9 నెలల్లో ఒక పార్టీ పెట్టి పార్టీని కూడా సంపూర్ణ మెజారిటీతో అధికారంలో తీసుకురాగలిగిన ఘనత అయింది. ఆ రోజున్న బడుగు బలహీన వర్గాల కోసం ఆయన స్థాపించిన ఈ పార్టీ ఈ 44 సంవత్సరాలలో ఆ బడుగు బలహీన వర్గాల సేవలోనే ఆ బడుగు బలహీన వర్గాల పార్టీగా ఇవాళ తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలు అందుకుందంటే అది ఏ ముహూర్తంలో వద్ద ఆయన ఈ పార్టీ పెట్టారో ఆ పార్టీ ఒక దేశంలోనే కోటి సభ్యత్వాలున్న ఏకైక ప్రాంతీయ పార్టీగా నిలబడింది. కాబట్టి ముందుగా వారిని స్మరించుకుంటా ఆయన ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలు వారి చేతుల మీదుగా ఎన్నో ప్రారంభించారు. మనం చూస్తే ఆ రోజు ఎన్నో వ్యవస్థలు, పటేల్ పట్వారీ వ్యవస్థ కాంచి ఎన్నో వ్యవస్థల్ని ప్రక్షాళన చేసిన ఘనత ఆ రోజు నందమూరి తారక రామారావు గారిది. సినీ రంగంలో అయితే ఆయన ఉన్న రోజులు ఏ రికార్డు అయినా కూడా ఆయన చుట్టూనే తిరిగేది. అన్ని రికార్డులు స్థాపించిన వ్యక్తి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా రికార్డులు స్థాపించడమే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఒక ఫ్రంట్ జాతీయ రాజకీయాలకి కాంగ్రెస్ వ్యతిరేకంగా ఫ్రంట్ పెట్టి కాంగ్రెస్ ని చిత్తుగా ఓడించి ఫ్రంట్ ని అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి కూడా అన్న నందమూరి తారక రామారావు గారే. అటువంటి మహాశయుని ఆశయాలని పాటిస్తూ ఆ మహాశయుని యొక్క ఆదర్శంగా తీసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే మేమందరం నడుస్తున్నాం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశ రాజకీయాలకే ఒక మార్గం చూపించిన వ్యక్తి, సంక్షేమం అంటే అర్థం చెప్పిన వ్యక్తి. ఆ రోజున ₹2 కిలో బియ్యం అని చెప్పి ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజున భారతదేశం అంతా కూడా ఆ పథకం పెట్టారంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఈ కిలో బియ్యం పథకం లేదు. ఆయన పెట్టిన తర్వాత అది మంచి పథకం అని చెప్పి ఇవాళ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఉచితంగా బియ్యం సప్లై చేస్తా ఉందంటే అది నందమూరి తారక రాముడి యొక్క మార్పు. అంతేకాదు ₹35తో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజున ఈ రాష్ట్రంలో ₹4000 వచ్చింది. కానీ భారతదేశం అంతా కూడా ఎన్ని రూపాయలు ఇస్తున్నారు లెక్క కంటే కూడా ప్రతి రాష్ట్రం కూడా ఆ కార్యక్రమం కావాలని చెప్పి ఇంప్లిమెంట్ చేశారంటే